నమస్తే తెరచాటు రాజకీయానికి స్వాగతం. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ పక్షాన నిలవడానికి రెడీ అయ్యారు. అతి త్వరలో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికే డెడ్లైన్ కూడా పెట్టిన పీకే దానికంటే ముందే కాంగ్రెస్లో చేరికపై స్పష్టత ఇవ్వనున్నారు. తాజాగా సోనియా గాంధీ నివాసంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పీకే సాధారణ కార్యకర్తగానే కాంగ్రెస్లో చేరతారా, లేకపోతే పార్టీలో ఏదైనా కీలక పదవితో ఎంట్రీ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ భవిష్యత్తుగా మే 6లోగా ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించారు. అయితే దానికంటే ముందే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి పీకే చేరిక ఖాయమైనట్లుగా తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలతో అధినేత్రి సోనియా గాంధీ తాజాగా జరిపిన కీలక భేటీలో పీకే కూడా పాల్గొన్నారు. గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2 ఏళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పటిష్టమైన వ్యూహ రచన కోసం కాంగ్రెస్ తలపెట్టిన చింతన్ బైఠక్పై చర్చించిన ఈ సమావేశంలోనే పీకే చేరికపైన సోనియా గాంధీ నేతలతో మాట్లాడినట్లుగా సమాచారం. కాంగ్రెస్లో చేరికపై ప్రశాంత్ కిషోర్ గత 2-3 నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పలుమార్లు భేటీ కావడం తెలిసింది. పీకే ప్రతిపాదించిన అంశాలను పరిగణలోకి తీసుకోవడంపై ఆయనను చేర్చుకునే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ కొంతకాలంగా మల్ల గుల్లాలు పడుతోంది. అయితే కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తూ ఉండడంతో స్పష్టమైన నిర్ణయం వెలువరించాలని అధినేత్రి సోనియా డిసైడ్ అయినట్లుగా సమాచారం. దీంతో పాటే చింతన్ బైఠక్ తీరుతెన్నెలు, అజెండా, భేటీ తేదీలను చర్చించడానికి సోనియా తాజా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీకేను కూడా పిలవడం ద్వారా ఆయన చేరికపై అధినేత్రి పాజిటివ్ సిగ్నల్స్ పంపినట్లయింది. పీకే వ్యక్తిగత డెడ్లైన్ మే 6లోపే కాంగ్రెస్ చింతన్ బైఠక్ కూడా ఉంటుందని, దానికంటే ముందే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి CWC భేటీ జరుగుతుందని, మొత్తంగా పీకే చేరికపై 2 వారాల్లోపే అధికారిక ప్రకటన వెలువడొచ్చని చర్చ జరుగుతోంది. కేవలం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు చర్చించేందుకే సోనియాతో పీకే భేటీ అయ్యారనే వాదనను పీకే సన్నిహితులు తోసిపుచ్చుతూ ఉండడం గమనార్హం. కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిషోర్ భేటీ పార్టీలో చేరికను ఉద్దేశించిందేనని పీకే సన్నిహితులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీకే శిష్యుడైన మరో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్లో చేరగా పీకే కూడా కార్యకర్తగానే చేరుతారా, లేక పార్టీలో కీలక పదవితో ఎంట్రీ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటాయి. అలాంటి జిల్లా ఇప్పుడు దిగజారుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. కడప, కర్నూలు, అనంతపురం వంటి ఫ్యాక్షన్ జిల్లాల కంటే నెల్లూరు జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ నెల్లూరు జిల్లాలోని వైసీపీ కంచు కోటకు బీటలు తీసుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది మంత్రి పదవులు ఆశించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. దీంతో నేతల్లో ఉన్న అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. మంత్రి పదవి ఆశించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసి అంతలోనే మెత్తపడినట్లు కనిపిస్తున్నారు.
అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తన బాణాన్ని మంత్రి కాకానికి ఎక్కుపెట్టారు. మంత్రిగా పనిచేసిన తనకు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారో, ఏ మేరకు ప్రేమ వాత్సల్యం చూపించారో అంతకు రెండింతలు తిరిగి ఇచ్చేస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలా అన్న కొద్ది గంటల్లోనే మంత్రి కాకానికి అభినందనలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీని వెనుక మాజీ మంత్రి అనిల్ ప్రమేయం ఉందని కాకాని వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారంట. దానికి తోడు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో అనిల్ కుమార్ భేటీ అయి మంత్రి కాకానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. కాకానిపై అనిల్ చేసిన వ్యాఖ్యలు, ఫ్లెక్సీల తొలగింపు, ప్రసన్న కుమార్ రెడ్డి, కోటంరెడ్డిలతో ఆయన భేటీ జిల్లా రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి కాకానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు పునాదులు వేస్తున్నారన్న ప్రచారం జిల్లా అంతటా షికార్లు చేస్తోంది. వీటికి తోడు నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ వెనుక మంత్రి కాకాని హస్తముందని వస్తున్న ఆరోపణలు మంత్రికి తలనొప్పిగా మారాయంట. నెల్లూరు జిల్లా 4వ ఏడీఎం కోర్టులో దొంగలు పడ్డారు. అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నట్లు ప్రస్తుత మంత్రి కాకాని కొన్ని ఆధారాలతో ఆరోపణలు చేశారు. దాంతో నకిలీ పత్రాలు సృష్టించి తనపై ఆరోపణలు చేశారంటూ కాకానిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కాకాని బెయిల్ తెచ్చుకున్నారు. ఆ కేసుపై ప్రస్తుతం చోరీ జరిగిన కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు మరికొన్ని రోజుల్లో హియరింగ్కి రానున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆ కేసుకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు, సీజ్ చేసిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చోరీకి గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ చోరీ వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇరకాటంలో నెట్టేయడానికి ఇంకొంతమంది చేస్తున్న కుట్ర అని ప్రచారం సాగుతోంది. ఒకవేళ మంత్రి కాకాని వర్గీయులే ఈ ఘటనకు పాల్పడి ఉంటే చోరీ చేసిన ఆధారాలను కోర్టు ఆవరణలోనే ఎందుకు పడేస్తారన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఈ చోరీలో దోషులెవరు, నిర్దోషులెవరు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజమెంత, కోర్టు సిబ్బంది సహకారం లేకుండా చోరీ సాధ్యమేనా, న్యాయవాదులు చెబుతున్నట్లు పోలీసుల ప్రమేయం ఉందా, అన్నింటికీ పోలీసుల విచారణతోనే సమాధానం దొరకాల్సి ఉంది. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఫోకస్ పెడుతున్నారా? పార్టీ పుట్టిన గడ్డపై దానికి తిరిగి మంచి రోజులు రావడం సాధ్యమేనా? నెలలో 3 రోజులు తెలంగాణకు సమయం కేటాయిస్తానంటున్న బాబు మదిలో ఏముంది? అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీలో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు ఒక్కరంటే ఒక్కరైనా ఉన్నారా? తెలంగాణ టీడీపీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అసలు ఏం చెప్పారు? తెలంగాణ టీడీపీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. పార్టీ పుట్టిన గడ్డ మీద బలపడాల్సిన అవసరముందని రాష్ట్ర నేతల్లో ఆత్మస్థైర్యం పెంచే ప్రయత్నం చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఇచ్చిన మాట ప్రకారం చాలా కాలం తరువాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. తెలంగాణ టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. 2018 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన తర్వాత గెలిచిన 2 టీడీపీ ఎమ్మెల్యేలు తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. దాంతో అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలుగుదేశానికి కేడర్ బలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం నాయకత్వలేమి వెంటాడుతోంది. దాంతో కార్యకర్తలకు అధినేత భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మీరు పోరాడండి, మీ వెనుకాల మేమున్నామని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు చేయాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు తీరుపై చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే అందరూ కలిసి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లోపు బలమైన స్థానాలపై దృష్టి సారించాలని గైడ్ చేశారంట. ఇక నుండి నెలలో 3 రోజుల సమయం తెలంగాణకు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పినట్లు నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. దాంతోపాటు పార్టీలో గ్రామ, మండల స్థాయిలో కొత్త కమిటీల ఏర్పాటుతో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలో మార్పులు చేయనున్నట్లు బాబు పేర్కొన్నారంట. ఈ నెల 22 నుండి 2 రాష్ట్రాల్లో డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని అధినేత వెల్లడించారంట. నేతలందరూ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా బాబు సూచించారంట. పార్టీ పరంగా ప్రజలకు చేరువయ్యేందుకు సీనియర్ నేతలతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు నర్సిరెడ్డి పేర్కొన్నారు. వారం రోజుల్లో చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చి తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సమావేశంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యల మీద కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. గతంలో కరోనా వల్ల వివిధ కారణాల వల్ల ఇక్కడికి రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం కూడా దాదాపు నెలలో కూడా 1-2 సార్లు సమయాన్ని ఇచ్చి ఖచ్చితంగా కూడా సమీక్షిద్దాం, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఈ పార్టీని ఈ గడ్డ మీద బలోపేతం చేయవలసినటువంటి అవసరం, బడుగు బలహీన వర్గాల గొంతుకుగా నిలుపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి వాస్తవం కనుక మనం పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కూడా మనం ఎఫర్ట్ పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. అందుకనే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎప్పుడు కూడా నిర్మాణం మీదనే బలోపేతమైనటువంటి విషయం అందరికీ తెలుసు. క్యాడర్ బేస్ పార్టీగా ఉన్నటువంటి ఈ పార్టీలో గత కొంతకాలంగా మెంబర్షిప్ లేదు కనుక ఈ నెల 22వ తారీఖు నుంచి మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలనేది కూడా డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ మెంబర్షిప్ కార్యక్రమంతో పాటు గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ పార్లమెంటు కమిటీలను కూడా వేసుకోవాలి. రాష్ట్ర సమితిని, రాష్ట్ర ఉన్నటువంటి కమిటీని కూడా పూర్తి స్థాయిలో సమీక్షించాలి. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ప్రజా ఉద్యమాలను నిర్మించాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ఇవాళ ఆఫీసుతో పాటు మీటింగులతో పాటు బయట కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. దానికి రెగ్యులర్గా ఉన్నటువంటి పార్టీ ఆఫీసుల సీనియర్ నాయకులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రతిరోజు కనుక కూర్చొని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నిటిని సమీక్షిస్తూ కార్యక్రమాలు రూపొందిస్తూ క్యాడర్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఒక కమిటీ కూడా నిర్ణయించి నియమించాలనేటువంటి ఆలోచన కూడా అధ్యక్షుల వారు రావడం జరిగింది. తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో చంద్రబాబు తిరిగి ఫోకస్ పెడుతుండటంతో టీడీపీ ఏమాత్రం పుంజుకుంటుందో చూడాలి. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికార పార్టీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. కానీ బీజేపీ మాత్రం సమస్యల కన్నా ప్రజల సెంటిమెంట్నే నమ్ముకున్నట్టు ఉంది.
సమస్యలను పక్కనబెట్టి హిందూ సెంటిమెంట్ పైనే డిపెండ్ అయినట్టు కనపడుతోంది. కుల రాజకీయాలకు కేంద్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పెరిగిన నిత్యావసర ధరలతో పాటు ప్రభుత్వం పెంచిన పన్నులతో సతమతమవుతున్నారు. పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, లేటెస్టుగా పెంచిన బస్ ఛార్జీలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు మోయలేని భారాన్ని మోస్తున్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో ప్రజల పక్షాన పోరాటాలు కూడా నామ్కే వాస్తేలా తయారయ్యాయి. ప్రజా గళాన్ని బలంగా వినిపించే ప్రతిపక్షమే ఏపీలో కరువయ్యింది. టీడీపీ, జనసేన, వామపక్షాలు ప్రజా సమస్యలపై కొంతవరకు పోరాటం చేస్తున్నా బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024లో ఏపీలో ఖచ్చితంగా సొంత బలంతో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలపై అడపాదడపా ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేస్తున్నారు. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే అధికార పార్టీ చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఫోకస్ చేయాల్సి ఉంటోంది. ప్రభుత్వంపై చేసే పొరపాట్లపై పోరాటాలు చేసి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవాలి. కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు అధికార పార్టీ తీసుకుంటున్నా బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. వచ్చిన అవకాశాలు బీజేపీ ఎందుకు కాలరాసుకుంటుందో ఆ పార్టీ నాయకులకే తెలియాలి. హిందూ సెంటిమెంట్కే బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. హిందూ దేవతలకు అపచారం జరిగిన వెంటనే రంగంలోకి దిగుతుంటారు ఆ పార్టీ నేతలు. లేటెస్టుగా పెదకాకాని శివాలయంలో క్యాంటీన్లో మాంసాహారం వండారంటూ హడావిడి చేశారు. అది పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా ప్రయత్నించారా అంటే జరిగిందంటే అదీ లేదు. ఉత్తరాది రాష్ట్రాలు, కర్ణాటకలో వాడిన పొలిటికల్ స్టాండ్ను ఏపీలో కూడా అప్లై చేయాలన్నదే బీజేపీ అభిమతంలా కనబడుతోంది. ఏపీలో ఆ ఫార్ములా వర్కౌట్ కావడం కష్టమే. చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేసి అధికారం దక్కే వరకు ప్రజల్లో ఉండి అధికార పక్షం చేసిన తప్పులను ఎండగడుతూ ప్రజలతో కలిసి పోరాటం చేశారన్న సంగతి బీజేపీ నేతలు మర్చిపోయినట్లు కనిపిస్తున్నారు. ఇక క్షేత్ర స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి కూడా ప్రయత్నాలు జరగడం లేదు. ఏపీ రాజకీయాలు కులాలతో, పార్టీలతో ముడిపడి ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే కులానికో పార్టీ ఉంది. మరికొన్ని కులాలను ఆయా పార్టీలు హోల్డ్ చేసుకున్నాయి. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తే కొంతవరకు ఆదరణ లభించవచ్చు. మత రాజకీయాలు, ఓ వర్గం ప్రజల సెంటిమెంట్ ద్వారా అధికారంలోకి రావాలని భావిస్తే వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఏపీలో లేవు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈ సత్యాన్ని బీజేపీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే ప్రత్యేక హోదా విషయంలో హ్యాండ్ ఇచ్చి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కాషాయ పార్టీ తన స్ట్రాటజీ ఎంతవరకు మార్చుకుంటుందో చూడాలి. ఇది వాటి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.